ప్రభావతి ఎటు వెళ్ళిపోయిందో అని మీనా కంగారు పడుతూ తన మామయ్య దగ్గరికి వెళ్ళి, "మామయ్య గారు, అత్తయ్య గారు ఇంతవరకు రాలేదు. ఎక్కడికి వెళ్లారో ఏమో! నాకు చాలా భయంగా ఉంది. ఒకసారి మీరు వెళ్ళి వెతికిరండి" అని అయితే అంటూ ఉంటే, "ఏం కంగారు పడకమ్మా, తనకిది అలవాటేలే. నాతో గొడవ పడిన ప్రతిసారి నన్ను బెదిరించడానికి ఇలానే చేస్తూ ఉంటుంది. సాయంత్రంలోపు తిరిగొస్తుందిలే. ఎక్కడికో వెళ్ళుంటుంది. లేదా కామాక్షి వాళ్ళ ఇంటికైనా వెళ్ళుంటుంది. వచ్చేస్తుందిలే" అని అంటూ ఉంటే, ఇంతలో బాలు వస్తాడు. "ఏమైంది?" అంటే, "అత్తయ్య గారికి ఎక్కడో వెళ్ళిపోయారు. అర్థం కావడం లేదు. మావయ్య ఏమో ఇలా అంటున్నారు" అంటే, "ఏంటి నాన్న ఇది? ఇప్పుడు కూడా ఎప్పుడు గొడవలు పడుతూనే ఉంటారా? ఇంక మీరు మారరా?" అన్నట్టు చెప్తూ, "లేదురా, ఏం చేయమంటావు, ఊరికే నసపెడుతూ ఉంది. ఏదో ఒక గొడవ తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది. అందుకని కాస్త ప్రశాంతంగా ఉంటుందిలే, వచ్చేస్తుందిలే సాయంత్రంకి" అంటూ ఉంటే, ఇక బాలు అయితే ఊరుకోడు. ఎంత వాళ్ళమ్మ తిట్టినా, తన మీద కోప్పడినా బాలుకి వాళ్ళమ్మ అంటే చచ్చేంత ప్రేమ. ఇంకా కనిపించడం లేదని చాలా కంగారు పడుతూ కామాక్షికి ఫోన్ చేస్తారు. ఓవైపు ఇంట్లోంచి అలిగి వెళ్ళిన ఈ ప్రభావతి మనోజ్ని చూస్తుంది. మనోజ్ అడుక్కు తింటూ, అంటే పులిహోర పట్లాల కోసం చాలా బాధపడుతూ, అంటే ఆ పట్లాలు తీసుకోవడం కోసం అంత కష్టపడుతూ ఉంటాడు. ఒకటి దొరికితే మళ్ళీ రాత్రికో అన్నట్టు 2 తీసుకుంటాడనమాట. 2 దొరికాయి నాకు అని చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక తిండి కోసం అలా పాట్లు పడుతున్న మనోజ్‌ని చూసి కన్న తల్లి ప్రేమ తల్లడిల్లిపోతుంది. ఇదేంటి, నా కొడుకేంటి తిండి కోసం ఇలా తిప్పలు పడ్డం ఏంటి? ఎక్కడో కెనడాలో ఉంటాడు అనుకుంటే, వీడేంటి ఇక్కడున్నాడు అని వెనకాలనే ఫాలో అవుతుంది మనోజ్‌ని. వెళ్ళి చూస్తే మనోజ్ ఒక చిన్న రూమ్‌లో, "ఇక్కడ ఎవరైనా ఉంటారారా? పశువుల పాకలాగుందిది" అని తిడుతూ ఉంటుంది. మనోజ్ అక్కడ కూడా కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. బిజినెస్ మ్యాటర్ కోసం మాట్లాడదామని ఇక్కడికొచ్చానమ్మా అన్నట్టు మాట్లాడుతూ ఉంటే, ఇక ప్రభావతి అంతగా ఇష్టపడిన, అంతగా నమ్మిన కొడుకు ఇలా మోసం చేసి అబద్ధాలు చెప్తున్నాడని ప్రభావతి చెడామాడా వాయించి తన విశ్వరూపం అయితే చూపిస్తుంది మనోజ్‌కి.